చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. ఏం బాగుందంటారు? లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇందులో తింటున్నామండి. చాలా సూపర్గా ఉందండి. భోజనం కూడా సూపర్గా ఉంది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? దీని గురించి చాలా అన్నల పిల్లలు కూడా చాలా శుభ్రంగా భోజనం చేస్తున్నారండి. ఓకే. ఏరుకున్న వాళ్ళు కూడా శుభ్రంగా చేస్తున్నారండి. దానివల్ల ఇంక ఈ అన్న క్యాంటీన్ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాను. అసలు ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా మీకు? ఏంటండి? ఇలా పెట్టడం అన్న క్యాంటీన్ మీకు ఉపయోగకరమే? అందరికి ఉపయోగపడుతుందండి. ఓకే. గతంలో చూసుకున్నట్లయితే లేదండి. బాబు గారు తీసుకొచ్చారు. దీని గురించి మీరేమంటారు? దీని గురించి నారా చంద్రబాబు మళ్ళీ రావాలి, మళ్ళీ ఇలాగే అన్న క్యాంటీన్ పెట్టాలి. ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది మీకు? బాగుందండి. టేస్ట్ బాగుంది. అంత క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అంతా బాగానే ఉందండి. ఆయన వల్ల అందరూ శుభ్రంగా భోజనం చేస్తున్నామండి. ఈ విషయంలో తేడా లేదండి. పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయండి. ఏ పథకాలు అందుతున్నాయి? అమ్మ ఒడి ఇవన్నీ అందుతున్నాయండి. ఓకే. ఓవరాల్గా ఎలా ఉందంటారు ప్రభుత్వం? ఏంటండి? ఓవరాల్గా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ఓకే. చంద్రబాబు నాయుడు వచ్చిన నుంచి ఈ రోడ్ల పనులు కానీ కానీ ఆయన సక్రం తెలుసండి. జగన్ వచ్చిన కాడి నుంచి ఈ రోడ్లు పడగొట్టడం, ఇల్లు పడగొట్టడం అన్నీ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. రోడ్ల విషయంలో కానీ దాంట్లో అసలు తేడా లేదండి. ఓకే. అంటే పనులన్నీ బాగా చేస్తున్నారు? బాగా చేస్తున్నారండి. సామాన్యుడికి కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది అంటారా? జరుగుతుందండి. ఓకే. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా చేస్తున్నారంటారు? బాగానే చేస్తున్నారు. పనితీరు పరంగా కానీ బాగానే పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? అన్నీ అందుతున్నాయి. ఓకే. ఫ్రీ బస్సెస్ పెట్టారు ఆడవాళ్ళు. దీని గురించి మీరేమంటారు? ఇష్టం నాకు తెలియదు. 5 రూపాయలు ఎక్కువ కదా మేము ఆటో. ఓకే. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు అన్న క్యాంటీన్లో. బాగానే పెడుతున్నారు. ఓకే. ఎలా ఉందంటారు? సూపర్ ఉంది. బాగానే ఉంది. ఓకే. ఫుడ్ విషయంలో కానీ అన్నీ బాగానే ఉంది. ఓకే. ఆటోలకి 15 ఏళ్ళు ఇచ్చామని చెప్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? బాగానే ఇచ్చారు. ఓకే. అంటే ఇలా ఇవ్వటం మీకు ఉపయోగకరమే? ఓకే. గత ప్రభుత్వం చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. తేడా ఏముందంటారు బాబా? తేడా ఏం లేదు. ఓకే. ఓవరాల్గా అభివృద్ధి పరంగా బాబు గారు ఎలా చేస్తున్నారంటారు? బాగానే చేస్తున్నారు అంతవరకు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే అన్న క్యాంటీన్ అనేది లేదు, కూటమిలో తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. అందరికీ లేని వారికి చాలా వరకు మంచిది. ఈ విషయంలో బాబు గారు గొప్ప ఆలోచన అంటారా మీరు? బాగానే ఉంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఓకే. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంటుంది. అంటే పథకాలన్నీ అందుతున్నాయి అంటారా సార్? అందే వాళ్ళకి అందుతుంది, లేనది లేదు. అంటే కూటమిలో సామాన్యుడికి మంచి జరుగుతుంది అంటారా లేదా? అది మనం ఎలా చెప్పగలం? అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు? రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ? పర్వాలేదు, చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టారు. దీని గురించి మీరేమంటారు? ఆడవాళ్ళు ఒకళ్ళే కాదు ఓట్లు వేసింది, మగవాళ్ళకి కూడా పెట్టాలిగా. ఓకే. ఈరోజు అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి. ఓకే. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? పర్వాలేదు, అంతా బాగానే ఉంది. భోజనం పేదవాళ్ళకి ఆహారం అందుతుంది. అసలు ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరం. బాబు గారి అన్న క్యాంటీన్ విషయంలో గొప్ప ఆలోచన అంటారా లేదా? అవునండి. ఒక్క మాటలో బాబు గారి పనితీరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పర్వాలేదనే చెప్పాలి. థ్యాంక్ యూ. శివకృష్ణ అండి. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగుందండి. ఏ రకంగా బాగుందంటారు? అన్న క్యాంటీన్లు అవి పెట్టారు, చక్కగా భోజనం పెడుతున్నారు టయానికి. మీల్స్ కూడా బాగుంటుంది. 2 పూటల తినలేని వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి బాగా నడుస్తుంది. ప్రభుత్వం పనితీరు కూడా బాగుంది. పథకాలన్నీ అందుతున్నాయి. పథకాలన్నీ అందుతున్నాయి. మా అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ నెల అమ్మఒడి ఇంకా పర్లేదండి, పడద్దంట. అది శ్రీచైతన్యం చదువుతున్నాడు. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం సామాన్యునికి బాగానే ఉందండి. పని ఉంటుంది, శుభ్రం పని చేసుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, అంతా బాగుంది. మంచి జరుగుతుంది అంటారు కూటమి వచ్చాక? జరుగుతుందండి. అంటే ఇప్పుడే జరగదు, కానీ జరుగుతుంది నిదానంగా. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, దాని మీద ఇది బాగుందండి. అప్పుడు అన్న క్యాంటీన్లు కూడా లేవు, జనాలు కూడా భోజనానికి ఇబ్బంది పడ్డారు. భోజనం తినాలంటే కనీసం 70-80 రూపాయలు లేని బయట తినలేము. ఇప్పుడు 5 రూపాయలకి 2 పూటలు భోజనం చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఇలా పెట్టడం ఉపయోగకరమే? ఉపయోగకరమే కానీ మధ్యతరగతి వాళ్ళందరికీ, పని చేసుకున్న వాళ్ళకి, రోడ్డు మీద తిరిగే వాళ్ళందరికీ పని ఉపయోగపడుతుంది. ఈ అన్న క్యాంటీన్ విషయంలో బాబు గారు ఆలోచించేది గొప్ప విషయమే అంటారా? గొప్ప విషయం అండి. అంటే ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చాక? అభివృద్ధి పరంగా బాగానే ఉందండి. అభివృద్ధి చేస్తున్నారు కదా అమరావతి. అలాగే అందరికీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు కదా. గత ప్రభుత్వాలు చూసుకుంటే నీళ్లు తోవడం తప్పించి అక్కడ ఏం పనులు జరగట్లేదని అంటున్నారు. మరి మీరేమంటారు? అంటే ఎమ్మటినే అవ్వదు కదండి అన్నీ. ఇప్పుడు రాగానే అయిపోవు కదా, నిదానంగా జరుగుతాయి అన్నీ. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది.
ఆయన మంచి మనిషి, చక్కగా మాట్లాడతాడు. ఎవరికి వెళ్ళినా కానీ చక్కగా మాట్లాడతాడండి. ముందు ఏదైనా జరగనివి కూడా జరుగుతాయి, కాబట్టి టైం పెడుతుంది. ప్రభుత్వానికి ఎమ్మడిని అవ్వదు కదండి ఏది కూడా. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలను మనం అడగగానే అవ్వదుగా, నిదానంగా అవుతాయి. అది ప్రభుత్వం అయితే బాగానే ఉంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. అంటే రోడ్ల విషయంలో కానీ, రోడ్లు ఎక్కడికెక్కడ సాగు చేసుకుంటూ వస్తున్నాడు కదండి, అలాగే ఎక్కడికక్కడ మంచి చేస్తాడు శుభ్రంగా. ఓవరాల్గా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఏమంటారు? సంవత్సరంన్నర నుంచి ప్రభుత్వం తీరు బాగానే ఉందండి. చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు అలాగా. ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ఈ అన్నా క్యాంటీన్లు తెరిచిన కాడ నుంచి ఇబ్బంది లేదు జనాలకి. అనుకున్న వాళ్ళు అనుకుంటారు, ఏముంది మనం ఏం చేసేది ఏముంది. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు శలమలశెట్టి సాంబశివరావు. అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది అంటున్నారు ప్రజలు అంటాం. అంటే ఆయన శాఖ ఆయన న్యాయం చేయగలుగుతున్నారు అంటారా? చేస్తున్నాడని అనుకుంటున్నారు. మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ఏమంటున్నారంటే 100 రోజుల్లో కనుక నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఆయన అన్నాడంటే నమ్మాలి. అంటే చేయగలుగుతారంట, చేయలేరంటారా? అది పై అధికారి మీద ఆధారపడి ఉంటుంది కదా. అంటే మీరేమంటారు? సీఎం నుంచి రావాలి, ఏది రావాలన్నా సీఎం నుంచి వస్తే చేయగలుగుతాడు. ఆయన ఇంట్లో సొమ్ము పెట్టి చేయలేడు కదా. పెట్టాల్సిన సొమ్ము చాలా మందికి పెట్టాడు. మరి ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదని గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ప్రజలకు మాట్లాడిన దానికి విలువేమీ లేదు, ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం ఉంటే దాన్ని బలపరచడానికి బాగుంటుంది. మేమేమన్నా సమాధానం ఉండదు, అవకాశం లేదు మాట్లాడటానికి. ఓకే, పనితీరు ఎలా ఉంది డిప్యూటీ సీఎం గారు? బాగానే ఉంది. ఓకే, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? కూటమి ఏముంది మేడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంతవరకే. అంటే పథకాలన్నీ అందుతున్నాయా? ఎవరికి అందుతున్నాయి? సగం మందికి అందుతున్నాయి, సగం మందికి అందట్లా. అందే వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందట్లా. దాని ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే చేస్తుంది. అన్ని పథకాలన్నీ అందరికీ రావట్లా. కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, అవకాశం లేని వాళ్ళకి రావట్లా. అంటే అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు? ఏమైంది మన రాష్ట్రంలో అభివృద్ధి అని అనుకున్నాం. ఇంతవరకు ఏం జరిగింది, ఏం చేశారు? మరి యూత్కి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? అంటే ఇప్పుడు లేనోడికి ఏమైనా అవకాశాలు అంటే ఉన్నాయా? రీసెంట్గా చూసుకున్నట్టు బతకడానికి కూడా ఆటోవాడికి అవకాశం లేదు కూడా. అన్నీ ఇదేనే. 15,000 రూపాయలు వేసాను అన్నాడు, వేసినోడికి వేసాడు. వచ్చేది ఎంత? రోజు 40 రూపాయలు 50 రూపాయలు కూడా పడతలా. అంటే దానివల్ల వచ్చే లాభం ఏమి లేదు. రీసెంట్గా చూసుకున్నట్లయితే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేయబోతున్నారు. 87,000 కోట్లు నిధులు ఉపయోగిస్తున్నారు. రాని మేడం, ఇవన్నీ మామూలుగా చెప్పుకుంటా పోయేదే. వచ్చేదాకానే కానీ వచ్చింది ఏది? ఎన్నో చెప్పారు, అవన్నీ వచ్చినాయా? ఓవరాల్గా ఎలా ఉందంటారు ప్రభుత్వం పనితీరు? సామాన్యులకి ఏమీ లాభం లేదు. అందరూ కష్టపడే వాళ్ళందరూ దెబ్బతిన్నారు, బాధపడుతున్నారు. ఎవరికి ఎటువంటి సుఖం అంటే ఎట్లా వస్తుంది? మన కష్టం మీద మనం ఆధారపడితే సుఖం ఉండదు. మేము కష్టపడదామంటే ఆటో వాడికి అవకాశాలు లేవు. వాళ్ళ కష్టపడి బతుకుదామంటే ఎన్ని లక్షల మంది ఉన్నారు ఆటో వాళ్ళు రాష్ట్రంలో, వాళ్ళందరూ దెబ్బతిన్నారు. ఇప్పుడు ఖాళీగా ఉండి కూర్చున్నాము కూడా బయటికి వెళ్ళిపోయి బస్సుల్లో గొడవలు ఆడుకుని నానా జాతరగా ఉంది, కానీ దానివల్ల ఎటువంటి లాభం లేదు. ఏదైనా పేదవాడికి ఇచ్చేది ఇస్తే, లేకపోతే ఏ రేషన్లోనో ఇంకా ఎక్స్ట్రా కలిపిస్తే దానికి ఇంకా బాగుంటుంది. కానీ మనకి ఇట్లా కొట్టుకు వచ్చే పనులు చేస్తే ఎవరికి, ప్రజలకి ఎవరికి లాభం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. చక్కగా పనితీరు పరంగా ఎలా ఉందంటారు? అన్నీ బాగానే ఉంది. అంటే పనులన్నీ బాగా చేస్తున్నారు అంటారా? అన్ని పనులు బాగానే చేస్తారు. పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి సార్ మీకు? మాకు రాజధాని, మాకు రైతు కూలీ ఉంది. ఓకే, ఈ పనులు మేము చేసేది రాడ్ బిల్డింగ్ పని చేస్తూ ఉంటాం. వచ్చిన కాడ నుండి రాడ్ బిల్డింగ్ అన్ని 7 రోజులు బాగానే చేస్తున్నాం మేము పని. సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేసామని చెప్తున్నారు, ఎలా ఉందంటారు? ఐడియా లేదు దాని గురించి. ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి, దీని గురించి మీరేమంటారు? బాగానే ఉందండి, అందరూ వచ్చి ఇది తింటున్నారు. అసలు ఇలా పెట్టడం ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరం. మాలాంటి వాళ్ళకి, మేము పని చేసుకున్న వాళ్ళకి మంచిదే కదండి. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చి? అభివృద్ధి వచ్చినాకే నెంబర్ 1గా ఉంది. ఓకే, రోడ్ల విషయంలో కానీ, రోడ్లు కానీ ఏది చెప్పవసరం. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి మంచి జరుగుతుందంట. మంచిగా జరుగుతుందండి, మంచి జరుగుతుంది కాబట్టి ఏడదాకా రావాల్సి వస్తుంది మనకి. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, కూటమి ప్రభుత్వమే బాగుంది అందరికన్నా. ఎందుకు, ఎలా చెప్పగలుగుతారు బాగుందని మీరు? గవర్నమెంట్ చూడగానే అర్థమైపోతుంది కదా మీకు. అందరికి పనులు ఉండేవి, లేబర్కి పనులు ఉండేవి. మాకు వచ్చిన కాడ నుండి ప్రతి రాడ్ బిల్డింగ్ పనిచేసేవాడు అందరికీ బాగుంది.
అలా చూసుకుంటే ఓకే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఉండదండి. ఇక మీరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇంకా మళ్ళీ కూటమి ఉంటేనే బాగుంటుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయనే బాగానే ఉంది. రోడ్ల విషయంలో కానీ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. అభివృద్ధి పరంగా ఎలా రాణిస్తున్నారంటారు? అందరూ బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.